వంట గ్యాస్ను బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. అక్రమార్కుల వివరాలు తెలిపితే చర్యలు తీసుకుంటామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సిలిండర్ల విక్రయాలపై నిఘా ఉంచామని తెలిపారు. జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, కస్టమర్లు ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు ఎస్పీ సుబ్బరాయుడు. డిపార్ట్మెంటు తర్వాత గౌరవ కలెక్టర్ గారు, పోలీస్ వారు అందరూ కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నిఘా ఉంచడం జరిగింది. కృత్రిమ కొరతను సృష్టించి ఒక ప్రాంతంలో దొరకలేదని మీడియా వారిని కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్యాస్ విషయంలో అనవసరమైన పూర్తిగా కన్సర్న్ డిపార్ట్మెంటు వివరణ తీసుకోకుండా రాయడం కరెక్ట్ కాదు. కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలించడం లేదా కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువగా కొనే విధంగా చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ మరియు పోలీస్ వారు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మామూలుగా కొంతమంది 3 నెలలకు 4 నెలలకు ఒక సిలిండర్ కొంటుంటారు. మనం చేసే పని వలన కృత్రిమ కొరతలు సృష్టించడం వలన ఇంకో సిలిండర్ మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో అని కొనే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మీడియా వారు కూడా దాన్ని సమన్వయం పాటించి ఖచ్చితంగా మీకు ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత శాఖతో పూర్తి వివరణ తీసుకొని చెప్పాలని కోరుతున్నాను. ఎక్కడ